వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం మీ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి, మీ జీవితాలు ఎలా ఉన్నాయి, రోజు వాక్యం వింటున్నారు కదా, ఆత్మీయంగా బలపడుతున్నారు కదా, ప్రార్థనలు ఉంటున్నారు. దేవుడు మీకు అన్యాయం చేయడు. సృష్టికర్త, న్యాయకర్త అన్యాయం చేయడు. ఆయన నీ పక్షమై ఉన్నాడు, నీకు న్యాయం చేయబోతున్నాడు. ఈరోజు నీ ప్రార్థన వింటాడు. నేను అనుభవంతో మాట చెప్తున్నాను. దేవుడు మన మొర వినే దేవుడట. దేవుడు మనకి రైట్ టైంలో జవాబిస్తాడు, ఆన్సర్ ఇస్తాడు ఖచ్చితంగా. చూడండి, ఈరోజు ఒక మాట చదువుతున్నాను నేను. మరి 145 కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరాలకించి వారిని రక్షించును. కోరిక, భయభక్తులు కలిగిన వారి కోరికలు వేరుంటాయి. భక్తుండి భయం ఉండి, భయం ఉండి భక్తులు లేని కోరికలు వేరుంటాయి. భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. వింటున్నారా? నెరవేరుస్తాడు. వారి మొర వింటాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ కోరిక ఏంటి? స్పిరిచువల్గా ఉంటాయి. నీ థాట్స్ కానీ, నీ ప్రార్థన కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, ఏది కోరుతున్నావు, ఏది అడుగుతున్నావు, దేవుడు అది నెరవేర్చబోతున్నాడు. నీ మొర విని నీ కోరిక నెరవేర్చదని అంటున్నాడు వాగ్దానం. నీ మొర విని నీ కోరిక నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వు ఇంకా బలపడు, ఇంకా వాక్యం లేదు, ఇంకా ప్రార్థనలు, ఇంకా దేవునికి దగ్గర, ఇంకా దేవునికి సమీపంగా రా. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు. రక్షణ లేని ఒక రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, కోర్టు కేసులు, పోరాటాలు అన్నిటి నుంచి విడిపించి ఆత్మీయ ఆరోగ్య స్థితిగతులన్నీ మెరుగుపరచండి. వారి సమస్యలకు పరిష్కారం, కోర్టు కేసు నుంచి విడుదల, అప్పుల బాధ నుంచి, ఉద్యోగలేమి నుంచి, ఎవరైతే ఎవరిని పోగొట్టుకున్నారో ఆదరణ, ధైర్యం, బలమీ అయ్యా మా దేశాన్ని, మా ప్రపంచాన్ని శాంతి, సమాధానం, రక్షణ, ఉద్యమం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయండి. శత్రువు ఎవరిని బలహీనపరుస్తున్న విడిపించి అయా సంఘాలు, సేవకులు ఐక్యతగా ఉండాలి. సంఘాల్లో సేవకుల్లోని భద్రత కాపుదల, ప్రతి క్రైస్తవుని, ప్రతి బిడ్డని మీరు ప్రొటెక్ట్ చేయండి. ఇదిగో ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, ఎవరైనా మంచాల మీద సీరియస్కుంటే స్వస్థపరిచి, ఏ భారంలో విడిపించి, అందరికీ సమాధానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని మరొకసారి ప్రభా, కల్వరి మినిస్ట్రీ మా ప్రార్థన విని మా కోరిక నెరవేర్చమని, అందరి జీవితాలు అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. బెల్లంపల్లికి శనివారం రండి. సువార్త ఉజ్జీవ సభ బెల్లంపల్లిలో కుటుంబాలుగా మీరెంతగా ప్రతి సాటర్డే జరిగే సభకి రండి, అద్భుతం చూస్తారు. చక్కటి ప్రార్థన అవతరణలో బెల్లంపల్లిలో పాల్గొని ఆ రోజు ప్రే చేయించుకొని ఆదివారం అట్టిండే వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్లో దేవుని సన్నిధిలో వాక్యోపదేశంతో పాటు అభిషేక ప్రార్థన కూడా ఉంటుంది. రండి, పాలు పొందండి. దేవుడు మీ అందరిని దీవించను గాక. డిసెంబర్ 25 వచ్చే మరి క్రిస్మస్ చక్కగా బెల్లంపల్లి పట్టణంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు క్రిస్మస్ సర్వీస్. కుటుంబాలుగా రండి, అక్కడే ఉండొచ్చు. చక్కటి భోజనం అరేంజ్మెంట్స్, మంచి వర్షిప్, వాక్యం. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్లో కూడా ఉదయం 8 నుంచి 11 కుటుంబాలుగా రండి. చక్కగా మనందరం కలిసి క్రిస్మస్ ఆరాధనలో పాలు పొంది ప్రభుని స్తుతించి అక్కడే మీరు ఉండొచ్చు. మంచిగా మీకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.